కంట్రీ మొత్తం పాన్ ఇండియా వన్ సైడ్గా వారుగా వెళ్ళిపోతా ఉంది. అందరూ బీటెక్ సిఎస్ఏ. ఎందుకు? మల్టీ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదే అదునుగా తీసుకొని ఇన్స్టిట్యూషన్ చేసినాయి ల్యాక్స్లో ఫీజు కలెక్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఏం చేసిందంటే అదే సబ్జెక్టుని ఇంకొక డిగ్రీని క్రియేట్ చేసింది. ఆ డిగ్రీ పేరే BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఒక టైర్ తయారు చేయడానికి కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నాడు, స్టీరింగ్ తయారు చేయడానికి కంప్యూటర్ ఎక్కడ అప్లై చేస్తున్నాడు, ఒక ట్యూబ్ తయారు చేయడానికి కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నాడు. ఆ కంప్యూటర్ అప్లికేషన్ అని తెలుసుకుంటే సంపాదనలో ఎర్నింగ్లో చాలా గొప్పవాడు అవుతాడు. సో అక్కడే అది తెలుస్తోంది జాబ్ మేకర్స్ అనేది, జాబ్ సీకర్స్ గా మిగిలిపోరు అనే మాట. బయటకు పోతే నేను బ్రహ్మాండంగా బ్రతకగలుగుతాను, ఎవరిపైన డిపెండ్ కాకుండా, ఆ ఫీలింగ్తో మనం అందిస్తాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ ప్లస్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ డిగ్రీ కోర్సులో చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పుడు ప్రపంచం కోరుకుంటున్నటువంటి కోర్సులేంటి, మంచి భవిష్యత్తు, కెరీర్ అండ్ జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ మేకర్లుగా చేసేటువంటి కోర్సులు ఏమున్నాయి. మనతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి వ్యక్తి అండ్ భవిష్యత్తు గురించి మంచి కోర్సులు అందించడంతో పాటుగా తనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పటికే 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhDలు బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి చేసి అత్యధిక క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి తెలుగు వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి విద్యారత్న, మేనేజ్మెంట్ గురు, ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ SL నారాయణ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నారాయణ గారు నమస్కారం అండి. సో బోల్డ్ అని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అత్యధికంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో గిన్నిస్ రికార్డ్స్లోకి ఎక్కారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ప్రామిసింగ్గా ఉన్నటువంటి కోర్సులు ఏంటి, మీ కాలేజెస్ ఏవి ఆ కోర్సుల్ని అందిస్తున్నాయి? ఈరోజు బ్రహ్మాండమైన డిగ్రీ BCA. BCA అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇది ఈక్వల్ టు బీటెక్ CS, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. CS అంటే కంప్యూటర్ సైన్స్. అయితే ఏం జరుగుతుందంటే లాస్ట్ 5 నుంచి మనం గమనిస్తే కంట్రీ మొత్తం పాన్ ఇండియా వన్ సైడ్గా వారుగా వెళ్ళిపోతూ ఉంది. అందరూ బీటెక్ CSA. ఎందుకు? మల్టీ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయని. ఇదే అదునుగా తీసుకొని ఇన్స్టిట్యూషన్ చేసినాయి ల్యాక్స్లో ఫీజు కలెక్ట్ చేస్తూ ఉన్నాయి. 20 lakhs, 30 lakhs, 40 lakhs ఫీజు యూనివర్సిటీలలో బీటెక్ CS చదవడానికి. గవర్నమెంట్ ఏం చేసిందంటే అదే సబ్జెక్టులని ఇంకొక డిగ్రీని క్రియేట్ చేసింది. ఆ డిగ్రీ పేరే BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. BCA 3 years, బీటెక్ 4 years. అది 4 years కాబట్టి 100% సబ్జెక్ట్ ఉంటుంది. ఇది 3 years కాబట్టి 80% సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అంటే ల్యాబ్లో కూర్చోపెట్టి ల్యాబ్ నేర్పిస్తున్నారండి. అది కూడా థియరీనే. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుంది, కానీ కంప్యూటర్ని ఎక్కడ అప్లై చేస్తున్నాడు? డిగ్రీలో ఏముంది పేరు? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ అంటే అప్లికేషన్ పెట్టుకుని రాసుకోవడం కాదు, జాబ్కి అప్లై ఎలా చేస్తున్నాడు ఈ కంప్యూటర్ని. ఇది ఎవరు చూపించట్లా. మనం ఏం చేస్తున్నామంటే ఈ కంప్యూటర్ అప్లికేషన్ని BCA 3 years కోర్స్ కాబట్టి 3 years ఇంటూ 2 semesters, 6 semesters ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ మనం ఏం చేస్తుంటే ఆటోమొబైల్ సెక్టర్ తీసుకెళ్తాం. కార్లు, బైకులు, స్కూటర్లు ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, అక్కడ ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లై చేస్తున్నాడు, ఒక టైర్ తయారు చేయడానికి కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నాడు, స్టీరింగ్ తయారు చేయడానికి కంప్యూటర్ ఎక్కడ అప్లై చేస్తున్నాడు, ఒక ట్యూబ్ తయారు చేయడానికి కంప్యూటర్ ఎలా అప్లై చేస్తున్నాడు. ఆ కంప్యూటర్ అప్లికేషన్ అని తెలుసుకుంటే అద్భుతంగా చాలా సంపాదనలో ఎర్నింగ్లో చాలా గొప్పవాడు అవుతాడు. అప్లికేషన్ తెలుసుకున్నాడుగా, జాబ్ కూడా ఏం తనుకొని వస్తుంది ఇంకెక్కడికి పోయినా కూడా. సెకండ్ సరికి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. సెకండ్ సెమిస్టర్లో టెక్స్టైల్స్లో ఈ క్లోత్స్లో ఎక్కడెక్కడ కంప్యూటర్ అప్లై చేస్తున్నాడు, డిజైనింగ్లో కంప్యూటర్ అప్లై ఎక్కడ చేస్తున్నాడు, ఫ్యాబ్రిక్ క్వాలిటీలో చెక్ చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్ ఎక్కడ అప్లై చేస్తున్నాడు. అంటే కంప్యూటర్ అప్లికేషన్ లేకుండా ఎక్కడ నడవదు. కానీ మనోడు తెలియదు సార్ కంప్యూటర్ పలానా చోట అప్లై చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ జాబ్స్ వేసుకున్నాడు కానీ పనికి వస్తుంది అనుకున్నారు చాలామంది. ఇక ఫార్మాస్యూటికల్లో మెడిసిన్ తయారు చేసేటప్పుడు కంప్యూటర్ అప్లై ఎట్లా చేస్తున్నాడు. ఎక్స్పైర్డ్ అంటే ఎట్లా పెట్టుకున్నాడు, ఎక్స్పైర్డ్ డేట్ని ఇన్ని రోజులు ఉంటుంది ఇదని అంటే కంప్యూటర్ దాని మీద తెలుసుకుంటున్నాడు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది కంప్యూటర్తో. ఇక 4th సెమిస్టర్కి మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఏ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇది కూడా ఎక్స్పైర్డ్ ఎలా జరుగుతుందని కంప్యూటర్ ద్వారా ఎలాగ చేస్తున్నాడు, ఎలా అప్లై చేస్తున్నాడు. బ్యావరేజ్ ఇండస్ట్రీలో
ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్. అలాగనే ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఇందాక మనం అనుకున్నాం. సోప్స్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, పేస్ట్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక సూపర్ మార్కెట్లో ఎన్ని రకాల వస్తువులు ఉంటే అన్నింటినీ ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటాం. అవన్నీ కంప్యూటర్తో ఎలా అప్లై చేస్తారు. లెదర్ టెక్నాలజీ, ఒక షూ మేకింగ్ కానీ, ఒక చెప్ మేకింగ్ కానీ ఏ చేయాలన్నా కూడా కంప్యూటర్ డిజైన్తో చేయాలి. ఇవన్నిటినీ ఐటీ అంటే ఇంకా అందరూ తెలిసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీటిని కంప్లీట్గా తీసుకెళ్ళి ఇండస్ట్రీలో గడిపిస్తే వావ్, ఓహో నేను కంప్యూటర్ని ఇలాగా వాడొచ్చా, ఇట్లాగ అప్లై చేస్తున్నారా, జాబ్ ఇమ్మీడియట్ రాదు, హై ప్యాకేజ్ రాదు, ఈవిడిగా నేను ఎత్తుకోవాలన్నా, జాబ్ కోసం ఎత్తుకోవాలన్నా. అందువల్ల మనం ఏం చేస్తున్నంటే మన దగ్గర బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ అయిన వ్యక్తులకి జాయినింగ్ ఫస్ట్ డేనే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం. ఓకే, 3 years ప్రోగ్రామ్ బీసీఏ చదివితే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో చదవండి. బీటెక్ సిఎస్ అయినా బీసీ అయినా సరే థియరిటికల్గా క్లాసులో కూర్చోబెట్టి ల్యాబుల్లో ఇంకో సబ్జెక్ట్ ఉన్నాయండి, దాంట్లో బ్రహ్మాండ సబ్జెక్టులు. ఏఐ అంటాం, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ప్రాక్టికల్ ఎక్కడో పెడుతుందో చెప్పట్లేదు. అసలు బ్రహ్మాండ సబ్జెక్టు పైథాన్, ఒరాకిల్, జావా, ఇవన్నిటిని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారనేది కంపెనీలో మనం ఏమైనా ప్రాక్టికల్గా అయినా స్టూడెంట్ చదువుతున్నప్పుడు ఏం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో 2 ప్లేసెస్లో ఉన్నాయి, కూకట్పల్లి, అల్వాల్. అలాగా డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ ఉంది అల్వాల్లో. అలాగనే కూకట్పల్లిలో ఐక్రియేట్ డిగ్రీ కాలేజీ ఉంది. ఐక్రియేట్ డిగ్రీ కాలేజీ. ఐక్రియేట్ కూడా ఫుల్ నేమ్ ఏంటంటే ఫుల్ ఫాము ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, ఓకే, ఈ అంటే ఎంట్రప్రెనర్ లేదా ఆంట్రప్రెనర్ అనొచ్చు, ఏ అంటే అడ్మినిస్ట్రేటర్, టీ అంటే టెక్నాలజీ. అంటే మన దగ్గర చదివినప్పుడు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఈ అవ్వాలి. మన పర్పస్ ఈ అంటే ఒక ఆంట్రప్రెనర్, ఒక బిజినెస్ మ్యాన్గా ఒక కంపెనీ పెట్టాలి. లేదంటే బిజినెస్ మ్యాన్ అవ్వకపోయినా కూడా పక్కన ఏ అన్నవాలి. ఏ అంటే అడ్మినిస్ట్రేటర్గా, లైక్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, సిఇఓగా, ఎండీగా అలాగే ఎదగాలి. అలాగే ఎదగే నాలెడ్జ్ ఈ ఏ ఇక్కడ ఇంపార్టెంట్ మన దగ్గర, ఈ ఏ. అందుకని టీ అండ్ టెక్నాలజీ అన్ని ఇండస్ట్రీని గడుపుతున్నాం కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో టెక్నాలజీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ మీనింగ్తో మనం పెట్టాం ఐక్రియేట్ డిగ్రీ కాదండి. ఐక్రియేట్ అనకూడదు, యాక్చువల్గా ఇది షార్ట్ ఫామ్ ఇక్రియేట్ అనాలి. ఇక్రియేట్ ఐతో కలపాలి. ఇక తెలియక అంటే మా నోటికి తిరగడం కోసం టంగ్ ట్విస్టర్ కోసం ఐక్రియేట్ డిగ్రీ కాల్స్ అంటున్నాం. సో అక్కడే అది తెలుస్తోంది జాబ్ మేకర్స్ అనేది, జాబ్ సీకర్స్ గా మిగిలిపోరు అనే మాట. ఎస్, అలాగా బీసీఏని మనం చాలా అద్భుతంగా అందిస్తున్నాం. అందువలన మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా సరే బీసీఏ చదవాలంటే ఇలాగ చదవండి. ఒక తమాషాగా బీసీఏ ఫీజులు కట్టేసాము, లేకపోతే బీటెక్ సిఏ చేసినాము, చాలా ఫీజులు కట్టినాము, మాకు జాబ్ గ్యారంటీ. అఫ్కోర్స్ జాబ్ రావచ్చేమో, కానీ మీకు నాలెడ్జ్లో కూడుకున్న జాబ్ రాదు, మీకు హై రెమ్యునరేషన్ హై లెవెల్కి రాదు. మీరు ఎక్కడ బీటెక్ సిఏ చేసినా బీసీఏ చేసినా కూడా ఎవ్రీ సెమిస్టర్కి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో ఈ కంప్యూటర్ అప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది, అప్లై ఎలా చేస్తున్నారని తెలుసుకోండి. అది బీసీ అన్నా, అది బీటెక్ సిఎస్ అన్నా, అలాంటి చోట జాయిన్ అవ్వండి, అడిగి జాయిన్ అవ్వండి. లేకపోతే మనది ఒకటే స్లోగన్, 2 hands పైకెత్తి 2 పాకెట్స్లో పెట్టుకొని లేచి రండి నిర్మోటంగా. అలా వచ్చినప్పుడే మీరు ఆ బీటెక్ సిఎస్కి జస్టిఫై చేసిన అవుతారు, లేకపోతే బీసీఏ మంచి చదువు అవుతారు. అలాంటి కాలేజీలో చదవండి. ఇప్పుడు బీసీఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో ఏ కోర్సు తీసుకున్న వాళ్ళు అర్హులు అవుతారండి? ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిసి ఏ గ్రూప్ చదివినా కూడా ఈ బీసీఏ డిగ్రీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ విధంగా లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ కోర్సు. సో ఇప్పుడు జాబ్ సీకర్లు కాదు, జాబ్ మేకర్లు అవ్వాలి అంటే భవిష్యత్తులో వాళ్ళు మేమే జాబుల్ని ప్రొవైడ్ చేస్తున్నాము అన్నప్పుడు అక్కడ కొలాబరేషన్స్ అనేవి, ఒక అష్యూరెన్స్ అనేది, ష్యూరిటీతో పాటుగా ఫ్రాంచైజీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి మీ దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? ఇక్కడ మన దగ్గర చదివిన వ్యక్తులకు ఏం చేస్తున్నామంటే, బిజినెస్ పెట్టుకుంటా ఉన్న వ్యక్తులకి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ పెట్టింది, కానీ ఆ స్కీమ్స్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇంటర్ చేయట్లా. మన దగ్గర మనం ఏం చేస్తున్నామంటే, ఎవరైనా జాబ్ మన ఒక బిజినెస్ పెట్టుకున్నా కూడా మినిమము 10 lakhs నుంచి 1 yearకు ఎలాంటి షూరిటీ సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకొని బిజినెస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎస్. ఒకవేళ స్టార్టింగ్లో మేము బిజినెస్ చిన్న వయసు కదా, డిగ్రీ అయిపోయేసరికి 21-22 years అవుతుంది కదా అంటే, ఒక 3 to 5 years జాబ్ చేసి ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని దానికి ఎలాగా చదువుతున్నప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఏ స్కీమ్ ద్వారా 10 lakhs నుంచి 1 CR తీసుకోవచ్చు అనేది ఆ స్కీమ్స్ మొత్తం మనం ఇన్ఫార్మ్ తెలియజేస్తాం. కాబట్టి దట్టు కంపెనీ తీసుకెళ్తాం, ఆ ఆర్గనైజేషన్ తీసుకెళ్తాం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి ఇస్తున్నారు, ఏ కంపెనీ వాళ్ళు, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఏ గవర్నమెంటు,
ఏ సెంట్రల్ గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ 10 lakhs నుంచి 1 crore వితౌట్ సెక్యూరిటీ లేకుండా ఇస్తుంది అనేది అంతా వాళ్ళకి పరిచయం చేస్తాం. ఓకే, బ్రహ్మాండంగా వాళ్ళకి మంచి అవేర్నెస్ వస్తుంది. ఓన్లీ డిగ్రీ మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంటుంది. బయటకు పోతే నేను బ్రహ్మాండంగా బ్రతకగలుగుతాను, ఎవరిపైన డిపెండ్ కాకుండా, ఆ ఫీలింగ్తో మనం అందిస్తున్నాం. అంతే, ఎవరో నాకు జాబ్ చూపించాలి, ఇక నేను బ్రతకలేనేమో, లేకపోతే ఈ జాబ్ ఒక ప్లేస్మెంట్ చూపించింది పలానా ఇన్స్టిట్యూషన్, ఇంకా అది వాళ్ళు తీసేస్తే నేను బ్రతకలేను కాదు. వీళ్ళే ఛాలెంజ్ చేసుకుంటారు, ఈ కంపెనీలో నాకు కావాల్సిన శాలరీ కావాలి, ఈ ప్యాకేజ్ మీరు లేకపోతే నేను వెళ్ళిపోతాను అనేటట్టుగా తయారు కావాలి. కానీ ఈ కంపెనీ తీసేస్తే నేను బ్రతకలేనేమో అనేది భయం ఉండంటే ఆ చదువు కాదు. ఇప్పుడు మంచి జాబ్ తో పాటుగా హై ప్యాకేజ్ అనేది కూడా ఉండాలి, దానికి తగ్గట్టుగా వాల్యూ యాడెడ్ కోర్స్ అనేది కూడా ఉండాలి కదా. ఈ BCAలో మీరు అలాంటిది ఏం యాడ్ చేశారు? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావాలని కూడా అందరూ అనుకుంటుంటారు. దానికి మనం ఏం చేస్తున్నాం, 3 yearsకి 3 వాల్యూ యాడెడ్ కోర్స్ ఇస్తున్నాం. ఒక ఇయర్ మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఒక ఇయర్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక ఇయర్ మనము ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఈ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, ఒరాకిల్ కానీ వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవచ్చు, జావా, ఒరాకిల్ ఇలాంటివి ఏమైనా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు చూసేసుకున్న 3 yearsకి 3 కోర్సుల్లో వాళ్ళకి మనం ఆ విధంగా తీసుకెళ్తూ వాళ్ళు బ్రహ్మాండంగా మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడానికి అంతా మనం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం. ఇప్పుడు BCAతో పాటుగా EDP కోర్స్ అనేది అదేంటి? EDP అంటే మనం ఈ అంటే ఎంటర్ప్రినర్షిప్, D అంటే డెవలప్మెంట్, P అంటే ప్రోగ్రామ్. ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎదగలొచ్చు. ఒక కంప్యూటర్ BCA చదివిన తర్వాత కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదగవచ్చు. మనం అనుకున్నట్టుగా ఎవ్రీ సెమిస్టర్కి ఒక ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాగా, ఇండస్ట్రీ అనే బదులు ఒక సెక్టర్ అనాలి. ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టారు, టెక్స్టైల్ సెక్టారు, ఫార్మాస్యూటికల్ సెక్టారు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, బ్యావరేజ్ సెక్టారు, FMCG సెక్టారు, లెదర్ సెక్టారు, ఇలాంటి అన్ని సెక్టర్స్లో పరిచయం చేస్తున్నాం. కాబట్టి కంప్లీట్గా వాళ్ళకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఎదగడం. ఆంటర్ప్రెన్యూర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, జాబ్ ఇచ్చే వ్యక్తులుగా. ఆ విధంగా మనం EDP ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ఎలాగ డెవలప్ చేసుకోవాలి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రోగ్రామ్లో కోర్సుని అందిస్తున్నాం. సో ఈ BCA ఈ కోర్స్ అనేది మీ దగ్గర ఏ క్యాంపస్లో అవైలబుల్గా ఉందండి? మన దగ్గర ఈ BCA అనేది కోకటిపల్లి, నీరబెన్నెల కోకటిపల్లి క్యాంపస్లో ఉంది. ఐక్రే డిగ్రీ కాలేజీ మెయిన్ రోడ్లోనే ఉంది. అలాగనే సుచిత్ర, సికింద్రాబాదు, అల్వాల్లో డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఉంది. ఈరోజు మనం బ్రహ్మాండంగా ఓన్ క్యాంపస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది షామీర్పేటలో. రాబోయే ఇయర్కి ఎక్సలెంట్గా బ్రహ్మాండం క్యాంపస్లో ఈ కోర్సులు ఏసీ క్యాంపస్, సెంట్రల్ ఏసీ క్యాంపస్ బ్రహ్మాండం నడబోతా ఉంది. సో పేరెంట్స్ ఈ మధ్య కాలంలో మంచి కెరీర్ ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు iCreate గురించి, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ గురించి చెప్పాలంటే ట్రాక్ రికార్డ్ మనం పెట్టి 1998లో పెట్టాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ 28 years ట్రాక్. ఇవాళ డాక్టర్ నారాయణ అంటే 25 countries వెల్ సెటిల్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 10,000 స్టూడెంట్స్ ఏ కంట్రీ పోయినా కూడా ఎస్ వీఆర్ డాక్టర్ నారాయణ్స్ ప్రొడక్ట్ అనేది సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అగ్రిమెంట్ ఇస్తున్న బాండ్ జాబ్ గ్యారెంటీ కూడా 28 years నుంచి ఉంది. అది 98 నుంచి ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ అండ్ టు యువర్ స్టూడెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.